ఇదిలా ఉంటే కాసేపట్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ ఆయన అనుచరగణం కేబినెట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్ళింది ఈ బృందం. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ బీజేపీ రెండు దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఎంఐఎం సభ్యులు కూడా వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించబోతున్నారు రేవంత్ అండ్ కో. సాయంత్రం 5 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతోంది. 6 గంటలకు సీఎం మంత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరినప్పటి దృశ్యాలు కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోబోతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశీలన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్ వద్దే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బస్సుల్లో వెళ్లారు. మేడిగడ్డ దగ్గర పరిస్థితి ఏంటి? ఎంతసేపట్లో సీఎం అక్కడ చేరుకోబోతున్నారు? మా ప్రతినిధి పెద్దీష్ మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. పెద్దీష్, ఇంకా ఎంతసేపట్లో సీఎం బృందం అక్కడికి చేరుకోబోతోంది? తర్వాత పరిశీలన ఎంతసేపు ఉంటుంది? ప్రజెంటేషను, ప్రెస్ మీట్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ వేదికగా మాటల మంటలకు దారితీసినటువంటి జలజగడాలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తేల్చుకునేందుకు ఇటు ముఖ్యమంత్రితో పాటు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిద్ధమైపోయారు. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరివారం అటు మంత్రులు ఎమ్మెల్యేలతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఆయన చేరుకుంటారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో 3 ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుండి బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం వారంతా వరంగల్ మీదుగా హైదరాబాద్ నుంచి జనగామ, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీఎం పర్యటనకు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్, అక్కడ కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి. కాపర్ డ్యామ్ అక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్లో అది కాపర్ డ్యామ్. అక్కడే 21వ పిల్లర్ కుంగిన ప్రాంతం. ఆ కుంగిన ప్రాంతానికే మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డితో సహా ఇంజనీరింగ్ నిపుణులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. కింద పగులు తేలిన ప్రాంతాన్ని కూడా కిందికి వెళ్ళి కాపర్ డ్యామ్ ద్వారా అక్కడ ఒక రోడ్డు మార్గం నిర్మించారు. అక్కడ మనకు బస్సు కూడా కనిపిస్తుంది విజువల్స్లో. ఆ బస్సు అంటే సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే బస్సులను కూడా కిందికి తీసుకువెళ్ళి అక్కడ పరిశీలించిన అనంతరం అక్కడ దాదాపు ఒక 1 అవర్ పాటు ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి కారణాలు అక్కడ ఆ పిల్లర్ అంటే 18, 19, 20, 21 4 పిల్లర్లు డిస్మెంటల్ చేయాలని చెప్పి ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కూడా ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో అక్కడ పిల్లర్ కుంగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇంకా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ పరిశీలించిన తర్వాత గంటపాటు అక్కడ పరిశీలన ఉంటుంది. మనకు అక్కడ విజువల్స్లో కల్పిస్తున్నటువంటి ప్రాంతమే బ్యారేజ్ ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ నుంచి అది పరిశీలించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి మేడిగడ్డ అబ్బన్పల్లి వద్ద ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 5 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అందులో నీటిపారుదల శాఖ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ అధికారుల చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ ప్రజెంటేషన్ గంట పాటు నిర్వహించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. సో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ జలజగడాలపైన ఫోకస్ చేశాయి. వరంగల్లో పర్యటిస్తున్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఇటు బీజేపీ చీఫ్ వరంగల్లో పర్యటిస్తున్న ఆయన కూడా ఈ కాంగ్రెస్ పైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే, రాబోయే ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఈ రెండు పార్టీలు కూడా జలజగడాలు సృష్టిస్తున్నాయి, ప్రజల మధ్య ఈ విధంగా వైషమ్యాలు సృష్టిస్తున్నాయని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. సేమ్ టైంలో ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను క్షేత్రస్థాయిలో తాము నిరూపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి, అటు కేఆర్ఎంబీలో చేసినటువంటి పొరపాట్లు ఏంటి, ఇటు జీఆర్ఎంబీలో చేసినటువంటి పొరపాట్లు ఏంటి అనేది కూడా క్షేత్రస్థాయిలో తాము నిరూపిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తన పరివారంతో ఇక్కడికి రాబోతున్నారు. సో మరికొద్ది నిమిషాలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి ఇటు మహారాష్ట్ర, తెలంగాణ 2 రాష్ట్రాల పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 4 ఎస్పీలతో పాటు
800 మంది పోలీసులు అటు మహారాష్ట్ర పోలీసులతో పాటు అవతల మనకి బ్యారేజ్ అవతలైపు కల్పిస్తున్న ప్రాంతం అంతా కూడా సిరివంచ మహారాష్ట్ర ప్రాంతం, మహారాష్ట్ర పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు సమన్వయంతో ఈ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం అదేవిధంగా మంత్రివర్గం మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఇది పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే సీఎం కొద్దిసేపటి క్రితమే కాటారం చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకున్న తర్వాత బ్యారేజ్ సందర్శన ఉంటుంది. సో బ్యారేజ్ అంటే దీనికి సంబంధించి మనం టైం లైన్ పరిశీలించినట్లయితే గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇక్కడ బ్యారేజ్ 21వ పిల్లర్ వద్ద పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి గుర్తించారు. ఆ పెద్ద శబ్దం వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఇంజనీరింగ్ చీఫ్స్ ఆ తర్వాత బ్లాస్టింగ్ ఏమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో మొదట పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల ఫిర్యాదు అనంతరం జలశక్తి శాఖ నిపుణులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చీఫ్స్ కూడా పరిశీలించి అంతా కూడా నిర్మాణంలో అంటే కుంగిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా గుర్తించారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గ పరివారం మరికొద్దిసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించడానికి మరికొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. రైట్ ప్రదేశ్.